హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ట్రావెల్ బ్లాగ్ అయితే కాదు. ఇదైతే యాక్చువల్గా ఏంటంటే న్యూగా టీవీ వచ్చేసి పర్చేజ్ చేయడం అయితే జరిగింది. మామూలుగా నేను టీవీస్ వచ్చేసి సోనీ, ఎల్జీ, సామ్సంగ్ అయితే చూశాను. బట్ అందులో బెస్ట్ క్లారిటీ వచ్చేసి సోనీ అయితే అనిపించింది. రిమైనింగ్ ఇంతకుముందు మాత్రం నేను అన్ని సామ్సంగ్ అయితే వాడాను. బట్ అది కూడా బాగానే ఉంది. ఈసారి ఏంటంటే నేను సోనీ అయితే పర్చేజ్ చేశాను. మనకి టీవీ ఏంటంటే హోమ్ డెలివరీ అయిపోతుంది. ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరు. వాళ్ళు ఒకసారి వచ్చేసి డెలివరీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈవినింగ్ వరకు వచ్చేసి వాళ్ళైతే మనకు టీవీ ఫిట్ అయితే చేస్తారు. అంతవరకు అయితే ఒకసారి టీవీ చూడండి. ఇది అంతవరకు ఏంటంటే టీవీని అయితే ఓపెన్ చేయొద్దు. వాళ్ళు వచ్చినాకనే నీకు ఓపెన్ చేసి అది మంచిగా ఉందా లేదా అంతా చెక్ చేసి ఇచ్చిపోతారు. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. నేను తీసుకున్న టీవీ వచ్చేసి ఇది సోనీ బ్రేవియా S20 అన్నట్టు. ఇందులోనే 2 మోడల్స్ ఉన్నాయి 43 ఇంచెస్లో. S20 ఒకటి, S25 ఒకటి. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఆన్లైన్ ప్రైస్ మనకు వచ్చేసి 45,000 ఉన్నది, ఒకటేమో 40,000 అయితే ఉంది S20. ఆఫర్స్ వచ్చేసి డిఫరెంట్గా బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే కొంచెం తక్కువ అయితే వస్తుంది. ఫెడరల్ బ్యాంక్ కానీ, IDFC బ్యాంక్ కానీ వాటికి 3,000 నుంచి 4,000, 5,000 వరకు ఆఫర్ అయితే ఉంది. బట్ నేను ఏంటంటే ఆఫ్లైన్ అయితే పర్చేజ్ చేశాను. ఒకసారి చూడండి, సోనీ ఇది చూపించి ఒకసారి దగ్గర చూపించి. ఇది వచ్చేసి టీవీ మనకు వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా మీకు ఏంటంటే స్టాండ్ వచ్చేసి ఒకటి వస్తుంది. మామూలుగా టీవీ పైన పెట్టుకో డైరెక్ట్ కింద వచ్చేస్తాయి స్టిక్స్ లాగా. లేదు మీకు వాల్ కావాలంటే ఇది ఒకటైతే ఇచ్చింది చూడండి. ఇగో వాల్ వచ్చేసి ఇదైతే వచ్చింది వాల్ది. మిగతా ఏంటంటే ఇక మీకు టీవీ వచ్చినాక అతను వస్తాడు కదా, వచ్చి అది ఫిట్ చేసినాక ఆ టీవీ ఎలా ఉంది ఏందనేది డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇక అతను ఎప్పుడు వస్తాడో వచ్చాక అయితే ఇది ఓపెన్ చేద్దాం. టీవీ అతను అయితే వచ్చిండు. నిన్న నైట్ తీసుకుంటే ఇవాళ నైట్కి అయితే వచ్చిండు 24 అవర్స్లో. బట్ ఏంటంటే ఆయన ఓపెన్ చేస్తుండండి. ఓపెన్ చేస్తుంటా అంటే నేనైతే వీడియో తీద్దాం అనుకున్నా. వీడియో తీయద్దు అది ఇది అయితే అంటుండు. మన టీవీకి కూడా మనకు వీడియో అయితే తీయనిస్తలేడు. మొత్తానికైతే మనది ఫిట్టింగ్ అయిపోయింది చూడండి. టీవీ అయితే వాళ్ళకి అయితే ఫిట్ చేసేసారు. మనకి ఏంటంటే సోనీ కంపెనీ నుంచి వచ్చే వాళ్ళైతే ఫిట్ అయితే చేస్తారు. మీకు ఏంటంటే మామూలుగా మనం కొత్త టీవీ తీసుకున్నప్పుడు మామూలుగా మనం ఓపెన్ చేయాలని అనుకుంటాం కదా. ఇది ఏంటంటే కొంచెం వరస్ట్ సర్వీసే ఉందని చెప్పొచ్చు. మన టీవీ ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి మనం అయితే ఒప్పుకుంటలేరు. వాళ్ళే ఓపెన్ చేస్తారట. ఆ ఫిట్టింగ్ చేసేవారు మాదే బాధ్యత, మీరు జస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ కూడా వాళ్ళు తీయొద్దని అయితే చెప్తుర్రు. ఎందుకో నాకైతే అది నచ్చలేదు. ఎందుకంటే మనం ఇంత డబ్బు పెట్టుకొని మనతోని ఓపెన్ చేసుకోవాలని మనకైతే ఉంటుంది. ఇప్పుడు కార్ కానీ, బైక్ కానీ ఏదైనా వస్తువు ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ మనమే ఓపెన్ చేయాలని ఉంటుంది. బట్ ఇక్కడ టీవీకి మాత్రం ఆప్షన్ లేదు, మొత్తం వాళ్ళే ఓపెన్ చేస్తారు. లేదు నేను ఓపెన్ చేస్తాను మీరు అన్నారనుకో, అన్నీ ఆయన వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నేను వెళ్ళిపోతా అట్లా అంటుండే ఆయనే. ఇక మరి అక్కడ మనం షోరూంలో కొనేటప్పుడు ఒకటి చెప్తుర్రు, వీడికి వచ్చిన వాళ్ళు ఒకటి చెప్తుర్రు. ఇదైతే నాకైతే నచ్చలేదు. ఇక రిమోట్ గురించి అయితే ఒకసారి చెప్తాను. ఇంకో రిమోట్ అయితే చూడండి, మీకు క్లియర్గా ఉంది కదా. టీవీ మామూలుగా మన డిష్ ఉంటే అది ఇక రైట్ సైడ్ వచ్చేసి సెట్టింగ్ ఉందండి. ఇక్కడ సెట్టింగు, దాని కింద మెనూ ఉంది. నెక్స్ట్ ఇది అంతే, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, పైకి మిడిల్ నొక్కితే ఓకే అయిపోతుంది. ఇక ఇది వచ్చేసి బ్యాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్పీకర్. ఇది నొక్కినావు అనుకో, ఇది నొక్కితే వాయిస్తో చెప్పొచ్చు. యాక్చువల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్గా తెలుస్తుంది వాయిస్ ఉందంటే లేదంటారు. ఇక ప్లస్ మైనస్ అంటే మామూలుగా ఎక్కువ తక్కువ వాల్యూమ్ అనేది. ఇక్కడ ప్లస్ ఏంటంటే యూట్యూబ్ ఉంది చూడండి కింద. ఇది నొక్కితే డైరెక్ట్ యూట్యూబ్ వచ్చేస్తుంది. ఇది నొక్కితే యూట్యూబ్ మ్యూజిక్ వస్తుంది, హాట్స్టార్ డైరెక్ట్ వస్తుంది, ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్, ఇదంతా ఇది ఒక్కటి బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. మిగతా రిమోట్లో లేదు. రిమోట్ వచ్చేసి కొంచెం వెయిట్గానే ఉంది. ఓకే, రిమోట్ అయితే బాగానే ఉంది. ఈ విధంగా అయితే ఉంది చూడండి. అది మొత్తం మీద అయితే మీరు టీవీ కొంటే అయితే చూసుకోండి ఒకసారి. సోనీ అయితే ఈ విధంగా ఉంది. మరి మిగతా ఎలా ఉన్నాయి అనేది నాకు ఐడియా లేదు, తీయనిస్తురా లేదా అన్నది. ఇది పరిస్థితి. ఇది రిమోట్ చూసుకొని తీసుకోండి. ఇక టీవీ కంపేరింగ్కి వస్తే మాత్రం సోనీ క్లారిటీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. టీవీ అయితే చాలా బాగుంది, మంచిగా అంతా నీట్గా వస్తుంది. గ్రీనరీ అవి ఉన్నప్పుడు కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. మీకు ఏంటంటే ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చూడండి, ఇట్లా ఫిట్టింగ్ చేసారు, కనబడుతుందో లేదో. ఇక ఇట్లా ఇంత గ్యాప్ ఉంది చూడండి ఒకసారి. ఇది సోనీ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.